హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి. ఇవాళటి వీడియోలో లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చూద్దాం రండి. ఇది శారీ అండి, శారీలో వచ్చిన బ్లౌజ్ ఇది. దీనికి లైనింగ్ పీస్ కట్ చేసుకుందాం రండి. ఇప్పుడు లైనింగ్ పీస్ని ఈ విధంగా వేసుకొని, ఎప్పుడైనా సరే మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఓపెన్ ఆపోజిట్లోను జాయింట్ మన వైపు ఉండేలాగా చూసుకోవాలి. జాయింట్ నుంచి నెక్కు తీస్తాం కాబట్టి జాయింట్ ఎప్పుడైనా మన వైపు ఉండేలాగా చూసుకొని, ఇక్కడ క్రింద క్రాస్లు ఏమీ లేకుండా, క్లాత్ ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా ఉండేలాగా చూసుకొని ఇలా ఒక లైన్ గీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పావించు మార్జిన్తో మళ్ళీ ఒక లైన్ గీసుకోవాలి. ఇది ఖర్చు కోసం, మనము బ్యాక్ పార్ట్కి బ్యాక్ బెల్ట్ వేస్తాం కదా, ఆ ఖర్చు కోసం. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ యొక్క కొలతలు తీసుకుందాం. మనం ఎప్పుడైనా సరే కొలతలు తీసుకునేటప్పుడు బ్లౌజ్ను రివర్స్లో పట్టుకొని ఇలా బ్లౌజ్ యొక్క పొడవు తీసుకునేటప్పుడు టక్స్ నుంచి షోల్డర్ మధ్య భాగంలోకి పట్టుకొని ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక మార్క్ చేసుకొని ఖర్చు కోసం పావించు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెడల్పు ఈ విధంగా పట్టుకొని ఇలా పట్టుకొని ఒక మార్క్ చేసుకొని 1 ఇంచు ఎక్స్ట్రా టక్స్ కోసం 2 ఇంచులు ఖర్చు కోసం పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని నెక్కు 2 ఇంచులు పెట్టుకోవాలి, కానీ కొంచెం డీప్ కావాలి కాబట్టి 2 మీద 2 లైన్లు గీతలు పెట్టుకున్నాను. షోల్డర్ 5.5 పెట్టుకున్నాను. ఇక్కడ నెక్ నుంచి షోల్డర్కి ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క నెక్ ఎంత ఉందో చూసుకుందాం. బ్లౌజ్ యొక్క నెక్ ఈ విధంగా తీసుకోవాలి. ఇలా ఒక మార్కు చేసుకొని ఖర్చు కోసం పావించి ఎక్స్ట్రా మార్కు చేసుకొని 2 పైన 2 లైన్ల దగ్గర ఒక మార్కు చేసుకొని ఇలా కింది నుంచి పై వరకు ఒక లైన్ ఈ విధంగా గీసుకోవాలి. ఇలా గీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క చంక భాగం పొడవు ఎంతుందో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చింది, పావించి ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకోవాలి. ఇక్కడికి ఇలా ఒక లైన్ గీసుకోవాలి. ఈ విధంగా గీసుకున్న తర్వాత ఆర్మ్ డౌన్ 6 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా 6 ఇంచుల దగ్గర మార్కు చేసుకొని ఇలా కిందికి ఈ విధంగా లైన్ గీసుకోవాలి. అందరూ చెస్ట్ లూజ్ అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. చెస్ట్ లూజు సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కొలతలు తీసుకుంటే చెస్ట్ లూజ్ అదే వస్తుంది. ఇప్పుడు నెక్ రౌండ్గా తీసుకుందాం. ఇప్పుడు చంక లోతు తీద్దాం. ఇక్కడ 1.5 దగ్గర ఒక మార్కు చేసుకొని, ఇక్కడ 1.5 దగ్గర ఒక మార్కు చేసుకొని, ఇక్కడ 2 ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకొని ఇక్కడ నుంచి ఇలా చంక లోతు తీయాలి. ఈ విధంగా చంక లోతు తీసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఈజీగా బ్యాక్ పార్ట్ వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఈ కొలతలతో. మనకు బ్యాక్ పార్ట్ యొక్క పొడవు ఇంకా నడుము లూజు, ఆర్మ్ డౌన్ ఎలా తీసుకోవాలో తెలిస్తే ఈజీగా ఈ విధంగా బ్యాక్ పార్ట్ని ఈజీగా ఇలా కొలతలు తీసుకొని కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్స్ కోసం క్లాత్ను ఈ విధంగా వేసుకొని మళ్ళీ ఇంకోసారి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని క్లాత్ కింద ఎగుడు దిగుడు లేకుండా సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా ఒక లైన్ కొట్టుకొని ఈ క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి సమానంగా ఉండేలాగా. ఇలా కట్ చేసి ఇప్పుడు 1/2 ఇంచు మార్జిన్తో ఒక లైన్ గీసుకోవాలి. ఇది ఖర్చు కోసం, కింద ఖర్చు కోసం. ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు చూద్దాం. బ్లౌజ్ పొడవు ఇక్కడికి వచ్చింది. ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం వదులుతున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా ఒక లైన్ గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ 3 ఇంచులు డౌన్కి ఇలా ఒక మార్కు చేసుకోవాలి.
ఇప్పుడు మనకు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూద్దాం. హ్యాండ్ లూజు 6.5 వచ్చింది. హ్యాండ్ లూజు 6.5 దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ చంక భాగం దగ్గర 7.5 లూజ్ పెడుతున్నాను. ఇక్కడికి ఈ విధంగా ఒక లైన్ గీసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసి ఇలా డౌన్కి క్రాస్లో ఒక లైన్ గీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ విధంగా డౌన్ చేసుకుంటూ ఇలా హ్యాండ్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ తీసుకోవాలి. ఇలా హ్యాండ్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఈ విధంగా హ్యాండ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లోతు ఎలా తీసుకోవాలో చూద్దాం. హ్యాండ్ కర్వ్ ఇక్కడ 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని పైవి 2 ఇలా పట్టుకొని ఇలా మధ్యలోకి ఇలా చూసుకొని ఇక్కడ మధ్యలో 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఈ విధంగా ఇలా 1/2 ఇంచ్ నుంచి ఇలా లోతు తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటే హ్యాండ్ లోతు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా హ్యాండ్ లోతు తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, హ్యాండ్ వచ్చేసింది. హ్యాండ్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ కోసం క్లాత్ని ఇలా వేసుకొని బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా క్లాత్ పైన పెట్టుకొని 2 ఇంచులు పైకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా క్లాత్ మీద అడ్జస్ట్ చేసుకొని ఇది ఎలా ఉందో అలాగే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ నెక్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. 1/2 ఇంచు పైన ఖర్చు కోసం వదులుకొని ఇలా చూసుకోవాలి. ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు 1/2 ఇంచు ఖర్చు పెట్టి ఇలా లైన్ గీసుకోవాలి. పైకి నెక్ ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఈ విధంగా గీసుకొని ఫ్రంట్ బ్యాక్ పార్ట్ని తీసేసి ఇక్కడ నెక్ రౌండ్గా తీసుకుంటున్నాను. ఇక్కడ చంక భాగం లోతు తీద్దాం. బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కి చంక లోతు 1/2 ఇంచు ఎక్కువ లోతు కట్ చేసుకోవాలి. ఈ విధంగా లోతు తీయాలి 1/2 ఇంచు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు చూద్దాం. పైన ఖర్చుకు 1/2 ఇంచు వదులుకొని ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఇక్కడ 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్ గీసుకోవాలి. ఈ 1 ఇంచ్ నుంచి ఇలా లైన్ గీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది. ఫ్రంట్ పార్ట్లో మనం తీసుకోవాల్సినవి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడవు, ఇంకా ఫ్రంట్ పార్ట్ నెక్ పొడవు, ఇంకా బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ చంక భాగం 1/2 ఇంచు లోతు తీయాలి. అంతే ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది. ఇంకా ఈజీగా ఈ విధంగా ఈ కొలతలతో ఈజీగా కట్ చేసుకోండి. ఈ విధంగా మనకు సైజ్ బ్లౌజ్ ఉంటే చాలు ఫ్రెండ్స్, బ్లౌజ్ యొక్క కటింగ్ ఈజీగా తెలుస్తుంది. తెలియని వాళ్ళైనా సరే ఇలా ఈజీగా కట్ చేసుకోండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది తీసేసి మనము ఉక్స్ కాజా బెల్ట్ ఇక్కడ మనం నెక్ దగ్గర నెక్ కట్ చేస్తే మిగిలింది కదా క్లాత్, అది తీసుకుందాము ఉక్స్ కాజా కోసము. ఇది 2 ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఇక్కడ 3.5 దగ్గర ఒక డాట్ పెట్టుకొని పొడవు 11 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇలా 11 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ 2.5 దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇలా ఇక్కడ మధ్యలోకి 2.5 దగ్గర ఒక మార్క్ చేసుకొని ఈ విధంగా క్రాస్గా లోతు ఈ విధంగా తీసుకోవాలి.
షేప్ బెల్ట్ వచ్చేసింది. ఇలా షేప్ బెల్ట్ను ఈజీగా ఇలా తీసుకోవాలి. ఈ విధంగా షేప్ బెల్ట్ బ్యాక్ బెల్ట్ కోసము ఒక క్లాత్ని ఇలా తీసుకొని 1 ఇంచు వెడల్పుతో టక్స్లు వేసిన తర్వాత బ్యాక్ నడుము ఎంత ఉంటుందో అంత పొడవు తీసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ బెల్ట్ వచ్చేసింది. ఇప్పుడు చీరలో వచ్చిన బ్లౌజ్ పీస్ని తీసుకొని ఇలా వేసుకొని ఇలా సెట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఇలా క్రాస్లో ఇలా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని ఇలా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఇలా కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ క్లాత్ను కట్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రంట్ పార్ట్ని ఇలా కట్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈ విధంగా లైనింగ్ బ్లౌజ్ని ఈజీగా కట్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ని ఇలా వేసుకొని ఇలా పెట్టుకొని ఇలా హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా షేప్ బెల్టులు ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ బ్లౌజ్ను కట్ చేసుకోవాలి. నా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్.